సున్నం రాజయ్య గారు. అధ్యక్ష, ఈరోజు ప్రభుత్వం రహదారులు అట్లనే జాతీయ రహదారుల అంశాన్ని కూడా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు విషయాన్ని తీసుకున్నటువంటి రోడ్లు దాని ప్రతిపాదనలు తెలియజేశారు. ముఖ్యంగా జాతీయ రహదారులు కానీ రాష్ట్ర రహదారులు కానీ ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి అవసరం ఉంది. ఆ శాఖ చూస్తున్నటువంటి మంత్రి గారు, ఆర్ఎండ్బి మంత్రి గారు చాలా అపారమైన అనుభవం కలిగినటువంటి మంత్రి గారు. ముఖ్యంగా నాగార్జున సాగర్ నుంచి హైదరాబాద్ వరకు 4 లైన్ రోడ్డు అవసరం ఉంది. ఎందుకంటే టూరిజం కానీ ఇతర ఆంధ్ర తెలంగాణ రహదారి కూడా ఉన్నటువంటి ప్రాంతం కూడా ఉంది. అట్లా మిగతా జిల్లాలకి హైదరాబాద్కి ఈ రహదారుల నిర్మాణం 4 లైన్స్ నిర్మాణం అతి వేగంగా చేయాల్సిన అవసరం ఉంది. దీనికి ప్రధానమైనటువంటి ప్రమాణాలు కూడా పాటించాల్సిన అవసరం ఉంది. నేషనల్ హైవే మాకు కొత్తగూడెం నియోజకవర్గం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి పాల్వంచ నుంచి భద్రాచలం వరకు రాజ్దీప్ కంపెనీ, ఎందుకంటే మా మంత్రి గారు బాగా తెలుసు, వాడు చాలా 2 ఏళ్ళ నుంచి చాలా నత్తనడగ్గా నడిసే పరిస్థితి. పొద్దుపోతే బస్సు పోవాలన్నా మోటార్ సైకిల్ పోవాలన్నా సారపాక నుంచి వెళ్ళాలని కూడా లేని 20-25 కిలోమీటర్ల రోడ్డు 2 ఏళ్ళ నుంచి చాలా నత్తనడుగుతుంది. దాన్ని స్పీడప్ చేసి సత్వరం పూర్తి చేయాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మంత్రి గారిని కోరుతున్నాం. అట్లనే బ్రిడ్జి భద్రాచలం బ్రిడ్జి రెండో బ్రిడ్జి కూడా కేంద్ర మంత్రి గారు తీసుకొచ్చి శంకుస్థాపన చేశారు. అది సంవత్సరం దాటింది. అది 2018కి ఇస్తారా 2017 పూర్తయ్యే నాటికి వస్తుందా అనేది కూడా ఈరోజు చాలా భద్రాచలం అంటే అది పుణ్యక్షేత్రం. రాష్ట్రం నలుమూల నుంచి ఉభయ రాష్ట్రాల నుంచి ఆంధ్ర తెలంగాణ నుంచి వచ్చే భక్తులకి దేశవ్యాప్తంగా వచ్చిన వాళ్ళకి ఈ ఇరుకైన ప్రదేశం ఉంది కాబట్టి దాని తక్షణం ఆ రెండో బ్రిడ్జి కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఆ రహదారి పాల్వంచ నుంచి భద్రాచలం వరకు దాన్ని తక్షణం చేయాల్సిన అవసరం ఉంది కూడా ఈ ద్వారా మంత్రి గారిని కోరుతూ, ముఖ్యంగా నా భద్రాచలం నియోజకవర్గంలో భద్రాచలం నుంచి వాజేడు పేరూరు దాకా దాదాపు 140 కిలోమీటర్ దూరం ఉంది. ఆర్ఎండ్బి రోడ్డు ఎన్హెచ్ కూడా ఉంది. ఎందుకంటే 27 లో లెవెల్ బ్రిడ్జిలు ఉన్నాయి అధ్యక్ష. మా మంత్రిగా బాగా తెలుసు, ఎందుకంటే చిన్న గోదావరి వచ్చినా వారు వరదలు వచ్చిన సందర్భంలో సహాయ చర్యలు బాగా పాల్గొంటారు. ఎందుకంటే లో లెవెల్ బ్రిడ్జిలు ఉండటం వల్ల 50 అడుగుల వరద వచ్చినా అది వారం 10 రోజులు ప్రయాణాన్ని బ్రేక్ అయ్యే పరిస్థితి. కాబట్టి తక్షణం దానికి 27 చోట్ల భద్రాచలం నుంచి పేరూరు దాకా వెంకటాపురం వాజేడు దాకా ఉన్న చోట 27 చోట్ల లో లెవెల్ బ్రిడ్జిని కొంత హై లెవెల్ చేస్తేనే ఏ కాలమైన ఇప్పుడు పర్ణశాల పెట్టిన గోదావరి పరివాహ ప్రాంతం పెట్టి బ్రిడ్జిలకి రవాణా సౌకర్యం స్పీడ్గా నడవాలంటే అది లో లెవెల్ బ్రిడ్జిలు హై లెవెల్ చేయాలి. దాంతోపాటు మంత్రి గారి దృష్టి కూడా నేను గతంలో తీసుకొచ్చాను. నల్లబాగర్ అనేది నా వాజేడు మండలం భూపాలపల్లి జిల్లా తమర జిల్లా